హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టేస్ట్ డిలైట్స్. సో ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో యూట్యూబ్లో. సో ఈరోజు ఒక చిన్న రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను, క్యారెట్ ఫ్రై. సో లెట్స్ గో ఆన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర ఇంకా ఆవాలు వేసుకోవాలి. అది కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లోకి ఆనియన్స్ 2 అండ్ ఒక గ్రీన్ చిల్లీ వేసుకొని మంచిగా కలిపేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో నేను ఈ వీడియో అయితే టీనేజర్స్కి సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే వై ఆల్వేస్ మదర్స్ నీడ్ టు కుక్. మదర్సే ఎందుకు కుక్ చేయాలి, మనం కూడా కుక్ చేయొచ్చు కదా, మదర్స్కి హెల్ప్ చేయొచ్చు కదా. సో అట్లా నేను ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ కుకింగ్. సో ఐ స్టార్టెడ్ దిస్ యూట్యూబ్ ఛానల్. సో ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక హాఫ్ కేజీ క్యారెట్, ఇంకొక స్మాల్ పొటాటోని క్యూబ్స్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇవైతే స్మాల్ క్యూబ్స్లా కట్ చేసుకోండి, పెద్దగా కట్ చేసుకోకండి, బికాజ్ ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 5 minutes కలుపుతూ ఉండండి అడుగంటకుండా. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి, ప్రస్తుతం నా దగ్గర అయితే లేదు. సో అది వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోండి. హెల్త్ విషయానికి వస్తే క్యారెట్ తింటే చాలా మంచిది, ఎందుకంటే ఇందులో విటమిన్ ఏ ఇంకా బీటా కెరాటిన్ కలిగి ఉంటుంది. సో ఇది తింటే మన హెల్త్ కూడా గ్లో అవుతుంది. సో మనం సాల్ట్ వేసాక లిడ్ కప్పేసి ఒక 5 minutes వదిలేయండి. ఇప్పుడు లిడ్ తీసి హాఫ్ స్పూన్ పసుపు ఇంకా మీకు రుచికి తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 1 teaspoon వేసాను, బికాజ్ మనం చిల్లీ కూడా యాడ్ చేసాం, గ్రీన్ చిల్లీ స్టార్టింగ్లో. సో కారం తినే వాళ్ళైతే వేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి మధ్య మధ్యలో అడగంటకుండా. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టమాటోని కట్ చేసుకొని వేసుకోండి. టమాటోని వేస్తే కూర టేస్ట్ పెరుగుతుంది, ఒకవేళ మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. మీకోసం ఒక చిన్న పొడుపు కదా, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. సో దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో టొమాటోస్ మగ్గిన తర్వాత కలిపేసి ఒక 2 minutes సిమ్లో పెట్టండి. తర్వాత మనం ఇందులో ఒక హాఫ్ teaspoon గరం మసాలా వేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసి పేరెంట్స్కి టేస్ట్ చూపించండి. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. సో ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.